ఫిష్ ఫిల్లెట్తో ఫిష్ గ్రేవీ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను ఇవి 4 ఫిల్లెట్స్ తీసుకున్నాను. ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రోజన్ ఫిల్లెట్స్ అండి. ఇప్పుడు దీంట్లోకి నేను 4 ఫిల్లెట్స్ అంటే నాకు అప్రాక్సిమేట్గా 1/2 kg వచ్చింది, 500 grams వచ్చింది. సో చూసుకోండి వెయిట్. ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్, salt added, 1 స్పూన్ నేను చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అట్లాగే that's not chili powder, 1/2 that's టీ salt. స్పూన్ దాకా సాల్ట్. ఈ 3 వేసుకొని నేను ఫస్ట్ ఇది హ్యాండ్తో మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసుకున్నాక మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది అయిపోయింది కదా, ఇది మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మూత పెట్టేసి Smells so good. Yeah, that's this. సైడ్కి పెట్టేస్తాను. మసాలాలోకి నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఒక 10 వరకు మెంతులు తీసుకున్నాను. వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మసాలాలు చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఆయిల్ వేసుకుంటాం. ఈ ఆయిల్ వేసిన తర్వాత నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాను. ఇందులో ఇక్కడ నేను ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్. ఒక 1 బిగ్ ఆనియన్ తీసుకున్నాను నేను. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బిగ్ బిగ్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రై తర్వాత నేను గ్రైండ్ చేస్తాను. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి. నేను ఇందులోకి ఇక్కడ ఇవి వెల్లుల్లి తీసుకున్నాను కదా, ఇవి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇది మన ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది, ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా. ఇప్పుడు నేను వీటిని మిక్సీ జార్లోకి వేసేస్తాను. ఇప్పుడు ఇది వేసుకున్నాను కదా, ఇది చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని మన ఫిష్ పీసెస్ ఫ్రై చేసుకుందాము. వన్ పీస్ అట్లా తీసి వేస్తా. పీసెస్ అన్నీ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనం మళ్ళీ ఇది గ్రేవీలో వేసినప్పుడు కుక్ అవుతాయి కాబట్టి ఇక్కడ 50% ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇది ఫ్రై చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే మంచిదండి. నేను ఇవి తీసేసుకుంటాను. మనం ఫస్ట్ అది చల్లగా అయిపోయిన తర్వాత నేను ఇది గ్రైండ్ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తా. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత అన్ని మసాలా పౌడర్స్ వేసుకుందాము. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఏంటంటే మసాలాస్ అన్నీ అడగంటకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను పసుపు వేసుకుంటాను. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లో కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం ఉంచుకుంటున్నాను లాస్ట్లో వేసుకోవడానికి. ఇప్పుడు నేను 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేశాను. అలాగే సాల్ట్ మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మనం ముందు యాడ్ చేసాం పీసెస్కి కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. అలాగే నేను ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుంటాను.
నేను చిన్న లెమన్ సైజ్ చింతపండుని నేను ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ జ్యూస్ ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి తిప్పుకొని లిడ్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. చూస్తున్నారు కదా, నేను మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ ఇందులో గ్రేవీలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మనము కుక్ చేసుకుందాము ఒక 10 మినిట్స్ దాకా. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసుకొని మనం పీసెస్ యాడ్ చేసుకోవాలి గ్రేవీలోకి. పీసెస్ అన్నీ ఇలా గ్రేవీలో యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడానికి ప్యాన్ ఇలా పట్టుకొని తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్పూన్ ఏమీ యూజ్ చేయకూడదండి, పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని మనం ఇంకో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని అందులోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మన టేస్టీ అండ్ స్పైసీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీకు ఈ రెసిపీ నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.